ఓకే సార్. అందరికీ నమస్కారం. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా మనము బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, సో డిఓ కంట్రోల్ ఉన్న కేజీపీవీస్ కానివ్వండి, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 105 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో కూడా మొత్తము ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ చేపించి వాళ్ళకి ఒక ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మాట్ ప్రకారం కూడా ఒక 4 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్, ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మళ్ళీ ఏ విధంగా అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు, సో ఏ విధంగా వెజిల్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది, సో వాషింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, సో యూటెన్సిల్స్ అన్నిటిని కూడా వాష్ చేయడం అవన్నీ ఏ విధంగా చేస్తున్నారు, సర్వింగ్ అవి ఒక 1000 వరకు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం జీపీ స్పెషల్